దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు పేరట మీ అందరికి మరొకసారి ఈ సాయంకాల శుభాలు, వందనాలు, మరణాత. ప్రభునందు ప్రియా దేవుని ప్రియులారా, ప్రభు పేరట మీ అందరికి శుభాలు కలుగునుగాక. మీరందరూ బాగున్నారా? మీ అందరూ బాగున్నారని, తను సంతోషంగా ఉన్నారని నమ్ముతూ మన దేవదేవుని నామంలో మీ అందరికి శుభాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, ఈరోజు కనిపెట్టుట మరి సుమారు మనము ఇప్పుడు 5వ ప్రసంగంగా మరి ఈరోజు 119వ అధ్యాయంలో మనం చదువుకుంటున్నాం. దాని నిమిత్తం ప్రార్థన కూడా చేసుకుంటున్నాం. ప్రార్థన. సర్వ సృష్టిని నీతిని పరిపాలించుచున్న సృష్టికర్తవైన దేవా, నీ స్తోత్రాలయ. ఈ సమయంలో నీ వాక్యమును బట్టి, నీ ఆలోచన బట్టి మమ్మల్ని నడిపిస్తూ, నీ శక్తిని బట్టి, నీ కృపను బట్టి మమ్మల్ని దీవించుచున్న మా ప్రభువా, నీ స్తోత్రాలు. సమయంలో మేము ప్రార్థిస్తుండగా నీ ఆత్మ నడిపింపు, నీ సన్నిధి కాపుదలను మాకు అనుగ్రహించి మమ్మల్ని సిద్ధపరిచి నడిపించి బలపరచమని, నీ వాక్యము చేత మమ్మల్ని కట్టమని, నీ బిడ్డలతో నీవే మాట్లాడమని, నీ ఆలోచనని బిడ్డలకి కడవరి దినాల్లో బయలుపరచమని త్రియేక దేవుని నామములు అడిగి ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రిని దేవుని సహాయము మనకు తోడుగా ఉండి ముందుకు నడిపించును గాక, ఆమేన్. నా ప్రియమైన స్నేహితులారా, దేవుని సంగమ, దేవుని బిడ్డలారా, ప్రభు పేరట మీ అందరికీ శుభాలు మరొకసారి తెలియపరుస్తున్నాను. ఎందుకు అంటే, దేవుడు తన క్రియలను బట్టి, దేవుడు తన కృపను బట్టి, దేవుడు తన ఆలోచన బట్టి నిన్ను నన్ను నడిపిస్తూనే ఉన్నాడు, బలపరుస్తూనే ఉన్నాడు. కనుక మనం ఆలోచన సంబంధమైన క్రియలు కలిగిన వారమైనప్పటికీ దేవుడు తన ఆత్మీయతను మనకు చూపించుచున్నాడు. అయితే ఇక్కడ మనకు సెలవిచ్చిన మాటలు ఇక్కడ మనం గమనించినప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. 61వ వచనం కాంచి మనం చదువుకుండే సీన్, అధికారులు నిర్నిమిత్తము నన్ను తరుముదురు, అయినను నీ వాక్య భయము నా హృదయము నిలుచుచున్నది. చూసారా, ఎప్పుడైనా ఎవరైనా తగురుతున్నప్పటికీ దేవుని వాక్యం భయం మనలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనము దేవుని యొక్క ఆత్మీయతను మనం లోబడి ముందుకు నడిచే వారంగా ఉంటాం. అందుకే దేవుడు అంటే, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అనే సెలవిచ్చిన ఈ మాట ఆత్మ సంబంధమైన మాటగాను, ఆలోచన సంబంధమైన మాటగాను కనబడుతున్న రీతిని మనం చూస్తున్నాం. పిల్లరా, దేవుడు ఏదైతే మనకు చెప్తున్నాడో, దేవుడు ఏదైతే మాట్లాడుచున్నాడో అటువంటి క్రియలను సంపూర్ణతతో మనకు కలిగజేసి సంపూర్ణతలో మనము నిత్యము నిలుపు కొలుపుని వారిగా ఉండవలసిన వారమై ఉన్నాం. అందుకు కాబట్టి ఇక్కడ దేవుడు చెప్తున్న మాటని మనం ఆలోచన కలిగినప్పుడు ప్రభు సెలవిచ్చిన ప్రతి మాట కూడా ఆత్మ సంబంధముగా, ఆలోచన సంబంధంగా వాక్య గ్రంథములో కనబడుతుందన్న విషయాలు మాత్రం మర్చిపోవద్దు ప్రియులారా. ఎందుకంటే దేవుడు తన వాక్యమును బట్టి నిన్ను నన్ను బలపరుస్తూనే ఉన్నాడు. అయినప్పటికీ దేవుడు తన కృపా ఆశీర్వాదం బట్టి, ఆలోచన క్రియలను బట్టి దేవుడు అనేకమైన విషయాలను మనకు బయలుపరుస్తున్నాడు. అయితే విస్తారమైన దోపుడు సొమ్ము సంపాదించుకున్న వారి వలె నీవిచ్చిన మాటని బట్టి నేను సంతోషించుచున్నాను. అబద్ధము నాకు అసహ్యము, అది నాకు హేయములు. నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరములు. నీ న్యాయవిధులను బట్టి దినమున 7 మార్లు, ఎన్ని మార్లండి? దినానికి 7 మార్లు దావీదు గారు ప్రభుని స్తుతిస్తున్నాడు. దినానికి 7 మార్లు నేను నిన్ను స్తుతిస్తున్నాను. ఈ స్తుతి చేయటం వల్ల వచ్చే మేలు, లాభం ఏంటంటే, నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు. వారు తూలి త్రొట్టిలుటకు కారణం ఏమీ లేదు. ఎందుకంటే వాక్యం ఎప్పుడైతే మనం ధ్యానిస్తున్నామో, ఎప్పుడైతే వాక్యమును లోబడుతున్నామో, ఎప్పుడైతే వాక్యానికి లోబడి మాట్లాడుతున్నామో, అప్పుడు ఖచ్చితంగా మనం ఆత్మ సంబంధమైన క్రియలు కలిగి వాక్యానికి లోబడే వారిగా ఉంటాం. అందుకు కాబట్టి
దేవుడు నీతో నాతో మాట్లాడుచున్నాడు అంటే దాని అర్థము చాలా అమోఘముగా ఉంటుంది. కాబట్టి ఈరోజు ఆత్మ తలంపులు కలిగి మనం జీవిస్తున్నామంటే దేవుడు మన పట్ల ఏమి చూపుతున్నాడు అనే విషయాన్ని, అందుకే ఆత్మ తలంపులు అంటే దేవుని సంబంధమైన తలంపులు కలిగినప్పుడు సాతాను క్రియలు మన మీదకి ఏమాత్రము కూడా పొంచి ఉండవు, రానే రావు అని మనం గమనించాలి. అయితే నీ రక్షణ కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను, నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకొనుచున్నాను. అంటే యెహోవా నీ రక్షణ గురించి నేను కనిపెట్టుకొనుచున్న, నీ ఆజ్ఞల కొరకు నేను కనిపెట్టుచున్నాను. అంటే దేవుడు ఎందుకన్నాడు? నీ రక్షణ గురించి కష్టములను బట్టి ప్రవర్తించుచున్నాను, అవి నాకు అతి ప్రియమయలు. నా మార్గములన్నీ నీ ఎదుట ఉన్నవి, నీ ఉపదేశములను నీ శాసనములను నేను అనుసరించుచున్నాను. తౌ యెహోవా, నా మరణు నీ సన్నిధికి వచ్చును గాక. నీ మాట చెప్పున వివేకము నిమ్ము, నా విన్నపము నీ సన్నిధిని చేరనిమ్ము. నీవిచ్చిన మాట చెప్పున నన్ను విడిపింపుము. నీవు కట్టడలను నాకు బోధించుచున్నావు. అంటే దేవుడు తన కట్టడలు ఎందుకు మనకు బోధిస్తున్నాడు? ఈ లోకంలో మనం చేయవలసిన విషయాలు ఏమైనా ఉన్నాయా? చేయవలసిన పనులు ఏమైనా ఉన్నాయా? చేయవలసిన క్రియలు ఏమైనా ఉన్నాయా? చేయవలసిన ఆలోచనలు ఏమైనా మన దగ్గర ఉన్నాయంటే అవును అని మనకు కనబడుతుంది ఇక్కడ విషయం. ఎందుకంటే దేవుడు సామాన్యముగా ఏమాత్రము మనుషులని కించపరిచేవాడు కాదు, ఏమాత్రం మనుషుల్ని చిన్న చూపు చూపించేవాడు కాదు. దేవుడు అనే పదానికి ఆదరించేవాడు, దేవుడు అనే ప్రధానముకు ప్రేమించేవాడు, దేవుడు అనే ప్రధానకు గౌరవించేవాడు. మనం ఒక రీతిగా కొత్త నిబంధనలో ఒక మాట చూస్తే, దేవుడు తన పిల్లలైన వారిని అధికారులుగా ఏర్పరచుకున్న వారు ఏ రకంగా ఉంటారనేది 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయంలో రాయబడిన మాటలు. అధికారులారా, అధికారం కలిగిన మీకు దేవుడు ఏ రకమైన అధికారం ఇచ్చాడు, ఏ రకమైన అధికారం ఇచ్చుచున్నాడు అని ఒక నిర్వచనం మనకు చాలా క్లియర్గా ప్రభు చూపించారు. మనం ఈ విషయాలన్నీ కూడా గమనిస్తూ దేవుని పట్ల ఏ రకమైన విశేషం మనం కలిగి ఉన్నాం, దేవుని పట్ల ఏ రకమైన తలంపులు మనం కలిగి ఉన్నాం, దేవుని పట్ల ఏ రకమైన ఆలోచన మనం కలిగి ఉన్నాం అనేది ఒకసారి మనం గ్రహింపు కలిగి ఉండాలి ప్రియులారా. ఎందుకంటే దేవుడు తన కృపను బట్టి, తన ఆలోచన బట్టి, తన క్రియలను బట్టి ఈరోజు నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు, బలపరుస్తున్నాడు, ఆదరిస్తున్నాడు. దానికి అన్నీ కూడా ఎన్ని రకాల విధములు మనం కలిగి ఉన్నాము, అన్ని విధములుగా మనం ఆలోచన కలిగి ఉండాలి దేవుని పట్ల. దానికి ఈరోజు మీరు కానీ నేను కానీ మనం ఎవరమైనా కానీ దేవుని పట్ల ఆలోచన తలంపులు కలిగిన వారిగా ఉండవలసిన వారమై ఉన్నాం. అయితే ఇక్కడ అంటున్న మాటలను స్తోత్రము ఉచ్చరించుటూ, నీ ఆజ్ఞలను న్యాయములు, నీ వాక్యము గురించి నా నాలుక పాడెను. దేవుని వాక్యం గురించి మనం ఎప్పుడైతే పాడుతున్నామో అప్పుడు ఖచ్చితంగా ఆత్మ తలంపులు కలిగి మనం ఉంటాం ఖచ్చితంగా. ఎందుకని ఇది నిర్వచనంగా మనం గ్రహింపు కలిగిన వారంగా ఉండాలి. నిర్వచనం అంటే ఆత్మ తలంపులు కలిగిన మరంగా మనం జీవించున్నాడు. ఖచ్చితంగా దేవుడు నీ పట్ల నా పట్ల అనేకమైన క్రియను చూపుచున్నవాడుగా, చూపించుచున్నవాడుగా, ఆదరించుచున్నవాడుగా, ఆయుత్తపరిచేవాడుగా మన పట్ల ఆయన ఉంటాడనేది మనం గ్రహించాలి. దానికి ఉదయ కాలంలో ప్రభు నీతో నాతోటి మాట్లాడుచున్నాడంటే దాని భావము చాలా విశిష్టంగా, చాలా శ్రేష్టంగా ఉంటుందనేది మర్చిపోవద్దు. ఇదైతే మనం చాలా గ్రహింపగలిగి, ఆత్మ నడిపింపగలిగి, ఆలోచన కలిగి మనం ప్రార్థించే వారిగా ఉండవలసిన వారమై ఉన్నామని గమనించాలి. అయితే ఇక్కడ అంటున్న మాటని, నేను నీ ఉపదేశములను కోరుకుని ఉన్నాను, నీ చెయ్యి నాకు సహాయమును గాక. అంటే దేవుని కృపను ఎప్పుడైతే కోరుకున్నాడో ఆయన సహాయం ఎప్పుడు ఉండును గాక అంటాడు. అంటే దేవుని కృప నాకు ఎప్పుడు తోడవుతుంది, నడిపిస్తుందని దావీదు భక్తుడు చాలా స్పష్టంగా చెప్పుచున్న మాటలు. అయితే నీ రక్షణ కొరకు యెహోవా, నీ రక్షణ కొరకు నేను మిగిలి ఆశపడుచున్నాను,
నీ ధర్మశాస్త్రమును నాకు సంతోషకరము. నీవు నన్ను బ్రతికింపుము, నేను స్తుతించెదను. నీ న్యాయ విధులను నాకు సహాయములగునుగాక. అంటే ఇక్కడ ఏమంటున్నాడు? నీ న్యాయ విధులను నాకు సహాయం అవును గాక. అంటే నీవు నన్ను బ్రతికింపుము, నీకు సాక్షిగా నేను నిలుచుంటాను. నిజమే కదా? ఇది ఆత్మ సంబంధమైన క్రియలే కదా దేవుడు మనల్ని అడుగుతున్నాడు. ఆత్మ తలంపులే కదా దేవుడు నిన్ను కోరుచున్నాడు. ఆత్మ ఉద్దేశంగా కదా నిన్ను మాట్లాడుచున్నాడు. ఆత్మ క్రియల రూపంగానే నిన్ను పలకరిస్తున్నాడు. ఇవన్నీ మనం ఆలోచనలోకి రావాలి. వచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుడు నీ పట్ల నా పట్ల చేయుచున్న క్రియ ఏదైతే ఉందో అది ఆత్మ తలంపులుగా మారుతుందని మర్చిపోవద్దు. నా ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈ ఉదయ కాలంలో వింటున్న మీరు, నేను, మనమందరము కూడా ఆత్మ తలంపులు కలిగి, ఆత్మ ఉద్దేశాలు కలిగి, ఆత్మ విశ్వాసము కలిగి నీవు నేను నడుచుకుంటున్నామా లేదో ఒకసారి ఆలోచన కలిగి ఉండాలి. దేవుడు నీ పట్ల నా పట్ల కొన్ని కృపలు చూపుతున్న, ఎంతో కృపను ప్రేమను చూపుచున్న దేవుని పట్ల ఏ రకమైన నడిపింపు, ఏ రకమైన తలంపు, ఏ రకమైన ఉద్దేశం, ఏ రకమైన ఆలోచన మనం కలిగి ఉన్నాం, ఏ రకమైన ఆలోచన తలంపులతో మనం జీవిస్తున్నాం, ఇది ప్రాముఖ్యమైనది. ఈ 119 అధ్యాయంలో మరొక వచనం ఉన్నది, అది చదువుకుని ముగించుకుందాం. తప్పుపోయిన గొర్రెవలే నేను త్రోవ విడిచి తిరిగి తిని నీ సావుకుని వెతకు పట్టుకునము. ఎందుకనగా నీ ఆజ్ఞలను మరిచివాడును కాను. ప్రియులారా, ఈ 119 అధ్యాయం సుమారు 176 వచనాలు ఉన్నాయి. 5 ప్రసంగాలుగా మీకు వివరించి ఉన్నాను ఈ ప్రసంగంతో. ఎందుకంటే దేవుడు ఎందుకు నీతో నాతో మాట్లాడుచున్నాడు? అసలు మాట్లాడవలసిన అవసరం ఉంది దేవునికి? దేవుడు ఏ రకమైన క్రియ నీ పట్ల నాకు కలిగి ఉన్నాడు? ఏ రకమైన నడిపింపు కలిగి ఉన్నాడు ఆయన? ఏ రకమైన ఆలోచన నీ పట్ల కలిగి ఉన్నాడు? ఒకసారి మనం ఆలోచన కలిగి ఉన్నప్పుడు ప్రభు చెప్పిన ప్రతి మాట కూడా మనం ఆలోచనలోకి తీసుకోవాలి ప్రియులారా. అప్పుడే జీవితానికి ఒక అర్థం, పరమార్థం అంటారు కదా, అర్థం పరమార్థం అనేది ఉన్నది. ఈ లోకం అనేక రకాలుగా మనుషులు మాట్లాడుకుంటున్నారండి. ఎవరేం మాట్లాడుకుంటున్నారు అనేది కాకుండా నీ మనసు నీకేం చెప్తుందో, నీ తలంపు నీకేం చెప్తుందో, ప్రతి లోకంలో ఒక నిబంధన కలిగి మనం భార్యాభర్తలుగా, లేకపోతే ఆ తల్లిదండ్రులుగా, అన్నదమ్ములుగా, వేరే ఊరికి కోడలుగా, ఏరు వీరు అల్లుడుగా మనం ఎన్నో రకాలుగా ఈ లోకంలో చదురుకుంటున్నాం. ఆ రకమైన జీవితం, ఈ రకమైన జీవితం, వారింటికి వెళ్ళటం, వీరింటికి రావటం, అక్కడికి వెళ్ళటం, ఇక్కడికి వెళ్ళటం, ఈ విషయాలన్నీ జరుగుతూనే ఉన్నాయి. అయితే ఈ విషయాల్లో ఎక్కడ తప్పు జారకుండా చాలా జాగ్రత్త కలిగి, భద్రత కలిగి, విశ్వాసం కలిగి, నమ్మకం కలిగి, భక్తి కలిగి మనం ఉన్ననాడు అప్పుడు ఖచ్చితంగా దేవుని పట్ల ఆత్మీయత, విశ్వాసం పెరుగుతుంది మనకి. అప్పుడే ప్రభు అంటాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవము అని సెలవిచ్చిన ఈ క్రీస్తు ప్రభుని ఏ రకంగా మనం వెంబడిస్తున్నాం, ఏ రకంగా మనం కొనియాడుతున్నాం, ఏ రకంగా ఆయన పట్ల ప్రేమ కలిగి ఉన్నాం, ఏ రకంగా ఆయన పట్ల విశ్వాసం, నమ్మకము మనం కలిగి ఉన్నాం, ఈ విషయాలు బ్రతుకుతున్నామేమో ఒకసారి ఆలోచించుకోండి దేవుని బిడ్డలారా. ఈ ఉదయ కాలం నుండి ఇప్పటి వరకు శ్రాంత దినం దేవుని సన్నిధిలో ఎన్నో రకాలు మనం సుమారు భూమి మీద ఉన్న ప్రజలందరూ 850 కోట్ల ప్రజలు ఉన్నారంట. 850 కోట్ల ప్రజలు అంటే ఇంతమందిని దేవుడు చూస్తున్నాడు. కాలాలు మరి మనకు పగటి కాలం, మరొక దేశంలో ఉన్న రతి కాలం అయి ఉండొచ్చు. కానీ అందుకే ప్రభు అన్నారు ప్రకటన గ్రంథంలో, ఏమన్నారంటే, ఇదిగో ఇద్దరు తిరగలి ఇస్తున్నప్పుడు, ఇద్దరు పొలంలో పనిచేసినప్పుడు, ఇద్దరు పండుకున్నప్పుడు, ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు ఈ కాలాలు మీకు అర్థమవుతుంది. పండుకున్న రాత్రి కాలం, తిరగలి ఇసిరే సమయం మధ్యాహ్నం కావచ్చు, సాయంకాలం కూడా కావచ్చు. ఏమంటే ఇద్దరు భోంచేసే సమయంలో అంటున్నాడు, ఏ మధ్యాహ్న కాలం అయినా సాయంకాలం కూడా కావచ్చు. ఇద్దరు మాట్లాడుకునే సమయం చాలా మటుకు ఉదయకాలం ఎక్కువగా మాట్లాడుకుంటారు, సాయంకాలం మరి తీరుబడిగా మాట్లాడుకునే కాలాలు కూడా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ దేవుని యొక్క వాక్యములకు లోబడి జీవించగల మనసును ఆ దేవుడు మీకు మనకు ఈ సాయంకాల సమయంలో ఇచ్చి, ఆయన మహిమ మేఘానకు
ఆయన బిడ్డలుగా దావీదుని ఏ రకంగా దేవుడు బలపరిచాడు. ఈ 119 అధ్యాయంలో వాక్యం ఎన్ని రకాలుగా మనకు ఎన్ని కోణములో దావీదు స్తుతించాడు ప్రభుని. అందుకే దేవునిని వేడుకునుట, దేవునిని కనిపెట్టుట, దేవునిని వెంబడించుట, దేవునిని అనుసరించుట, దేవుని కొరకు ప్రార్థించుట, దేవుని కొరకు స్తుతించుట, దేవుని కొరకు ఆరాధన చేయుట, ఎన్నో అంశాలు దావీదు గారు కీర్తన గ్రంథంలో ఇప్పుడు 119 కీర్తన వరకు మనం వివరణ చేసుకున్నాం. చాలా విషయాల్లో దావీదు గారు ఎక్కడ చూసినా దేవునిని గనపరిచి, అందుకే ప్రభువును నేను ప్రతిరోజు చెప్తున్న మాటే మీకు మరలా చెప్తున్నాను. దావీదు గారిలో దేవుడు ఏమి చూశాడు? ఏమి చూసి నీవు నా రాజ్యములో ఒక నమ్మకముడుగా, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు నీవే అన్నాడు. పరలోకంలో పరిశుద్ధులు ఉన్నారు, దేవదూతలు ఉన్నారు, సెరేబులు కరేబులు 24 పెద్ద సమూహమే ఉంది. అయినప్పుడు కూడా నా ఇంట్లో నువ్వు నమ్మకమైన వాడు అన్నాడు దేవుడు. అంటే అంత గొప్ప స్థాయిని, గొప్ప స్థితిని దేవుడు నీకు నాకు ఇచ్చాడు. అంటే దాని అర్థం ఏంటి? ఆత్మ తలంపులు దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అని. అట్టి ఆలోచన తలంపులు ఆ దేవదేవుడు సాయంకాల పూట మనందరికి అందించి ఆయన మహిమ మేఘానుకు ఎక్కించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రభువా నీకు స్తోత్రాలు, దయగల మా తండ్రి నీకు వందనాలు. ఈ సాయంకాల సమయంలో నీ బిడ్డలుగా ప్రభువా ఇదిగో తండ్రి కనిపెట్టుట 5వ ప్రసంగంగా మరి నాయన సుమారు మరి మొదటి వచనం కాండి నా 119 వచనం మొదటి కానించి సుమారు 76 వచనాలు మరి ఉన్నాయి. అధ్యాయము చిన్నవ పెద్దది కాబట్టి అధ్యాయంలో 5 ప్రసంగాలుగా నీ బిడ్డలకు వివరించాను. కాబట్టి నాయన నీ ఆత్మ నడిపింపు ఆయన మాకును, విన్నవారికి, ప్రార్థించుచున్న వారికి, కనిపెట్టుకున్న వారికి, స్తుతించుచున్న వారికి, ఆరాధన చేయుచున్న బిడ్డలందరికీ దయచేయండి. ఒక్కొక్క అంశం ఒక్కొక్క రీతిగా నేను వివరిస్తూ నా జ్ఞానమును నువ్వు బలపరుచున్న దేవుడవు. దేవా, లోకములో అనేకమైన రీతిలుగా అనేకమైన క్రియలు జరుగుతున్నప్పటికీ నీ ఆలోచన క్రియలు, నీ తలంపులను మనుషుల పట్ల, మానవుల పట్ల నువ్వు చూపుచున్న నీ క్రియను బట్టి, నీ ఆలోచన బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ఆత్మీయుడా, ఆలోచనకర్త, తండ్రివైన దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ నీ ప్రేమను బట్టి, నీ కృపను బట్టి, నీ ఆత్మీయతను బట్టి మాకు అనుగ్రహించి మహిమ పొందమని ఈ సాయంకాల సమయంలో ప్రార్థిస్తుండగా నీ ఆత్మ నడిపింపును నీ బిడ్డలైన వారికి అందరికీ దయచేయండి. శోధనలో ఉన్నవారు, వేదనలో ఉన్నవారు, కలహాలతో, మనశ్శాంతి లేక, నిమ్మదనము లేక, ఆందోళనతో, ఉద్యోగరీతలో అలా అధిక పరిస్థితుల రీతులు అల్లాడిపోతున్న వారి అందరూ ఒకటి కాదు ప్రభా, ఈ మానవ జీవిత ప్రయాణము చేయటకు, ఈ యాత్రని ప్రయాణములు సాగటకు ఎన్నో ఒత్తిడులు, ఎన్నో ప్రమాదములు అన్నిటిని జయించుకుంటూ ముందుకెళ్ళి నిన్ను స్తుతించే కృపను, నిన్ను ఆరాధించే కృప నా దేశ ప్రజలు, నా దేశ పెద్దలకు, నా దేశ నాయకులకు, ప్రపంచ నాయకులకు, ప్రపంచ పెద్దలకు, ప్రపంచ ప్రజలకు నీ సన్నిధిని, కాపుదల, నీ ఆలోచనను సేవకులేమి, పరిచారికులేమి, సువార్తికులేమి, పండితులేమి, దాని శాస్త్రాధిపతులేమి, నేను ఇదిగో తండ్రి సాధువులేమి, ఎవరైతే నిన్ను కనిపెడుతున్నారో, ఎవరైతే నిన్ను ఆరాధిస్తున్నారో, ఎవరైతే నిన్ను స్తుతిస్తున్నారో, నీ నామమును నేను గణపరుస్తున్న వారందరికీ నీ కాపుదల వచ్చును గాక. నీ సన్నిధి వారి మీదకు దిగివచ్చును గాక. నీ మేలుతో వారి కట్టబడుదురు గాక. అనేక రీతిలుగా అనేకుల కొరకు ప్రార్థించి శోధనను, వేదనను తొలగించుకుని సజీవులుగా నీ సన్నిధికి చేరుదురు గాక. నీ ఆత్మ నడిపింపు సమకూర్చి ఈ మరణాత పరిచర్యను, ఈ పని నీ దీ సేవకుడైన నన్నును నీ ఆత్మ చేత నింపి బలపరచమని క్రీస్తు నామమున అడుగుచు ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృప, త్రియేక దేవుని సన్నిధి సహాయము ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడుగా ఉండి ఆయన రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు. మరణాత.